మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ సునీత రాణిపై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యవేక్షణలో జరిగిన బల పరీక్షలో 34 మంది కౌన్సిలర్లకు గాను 32 మంది కౌన్సిలర్లు చైర్మన్ కు వ్యతిరేకంగా అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. దీంతో సునీత రాణి పదవి కోల్పోయారు. అయితే అవిశ్వాసంలో నెగ్గనని తెలిసి ముందుగానే జిల్లా కలెక్టర్కు రాజీనామా సమర్పించారు సునీత రాణి. అది ఆమోదం పొందకపోవడంతో ఇవాళ అవిశ్వాస ప్రక్రియను నిర్వహించారు. త్వరలోనే కొత్త చైర్మన్ ఎన్నిక జరుగుతుందన్నారు నేతలు. ఈరోజు 32 మందితోటి చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టి చైర్మన్ గద్దె దించడం జరిగింది. పట్టణాభివృద్ధికి ఎవరైతే తోడ్పడతారో వారికి పట్టం కడతారు ప్రజలు. పట్టణాభివృద్ధికి ఏనాడు కూడా ఆమె తోడ్పడకుండా కొన్ని అక్రమాలకు పాల్పడింది కాబట్టి ఆమె మీద మేము అవిశ్వాసం ప్రకటించి కౌన్సిలర్లు అందరం కూడా టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు అందరం కలిసికట్టుగా ప్రజల అభిష్టం మేరకు కలిసికట్టుగా ఆమెను తీయడం జరిగింది. టీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన క్యాండిడేట్ని మళ్ళీ చైర్మన్ గద్దె మీద కూర్చుండబెడతామని పత్రికా ముఖంగా అందరికీ కూడా